సో వెల్కమ్ బ్యాక్ టు అజయ్ కుమార్ టెక్ తెలుగు ఛానల్. ఈరోజు మనకి శాంసంగ్ ఏ ఏ మోడల్ తీసుకున్నా మనకి అందులో స్క్రీన్ రికార్డ్ అని ఆప్షన్ రావటం లేదు. అది న్యూ మోడల్స్ కానీ పాత మోడల్స్ కానీ దేంట్లో అయినా సరే మనకి అలా ఆప్షన్నే రావటం లేదు. సో ఆప్షన్ ఎలా రావాలి, అది రావాలంటే మనం ఏం చేయాలి, ఏ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి, లేదా ఎలా చేసుకుంటే సెట్టింగ్స్లో వస్తుంది అనే దాని గురించి చెప్తున్నాను. సో వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేయకుండా చూస్తే మాత్రమే మీకు అర్థమవుతుంది, స్కిప్ చేస్తే ఏం అర్థం కాదు. సో స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే మీకు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నాకు సపోర్ట్ చేయడం వల్ల నేను ఇంకా ఇలాంటి వీడియోస్ చేయడానికి నాకు ఇంకా మోటివేషన్ పెరుగుతుంది. సో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. ఓకే. సో గైస్, మనకి ఇప్పుడు న్యూ మోడల్ కానీ ఓల్డ్ మోడల్ కానీ శాంసంగ్ మొబైల్స్లో స్క్రీన్ రికార్డెడ్ అని ఆప్షన్ ఇవ్వటం లేదు. యాప్ కంపెనీ వాడే ఇవ్వటం లేదు. సో మనం ఇక్కడ చూసుకుంటే మనకి లేదు. ఈ పెన్సిల్ ఐకాన్లోకి వెళ్ళి ఎడిట్ అని ఓపెన్ చేసుకుంటే ఇక్కడ చూడండి, మనకి ఎక్కడే కానీ లేదు స్క్రీన్ రికార్డెడ్ అని. సో లేదు కాబట్టి నేను మీకు ఒక యాప్ లింక్ ఇస్తున్నాను. ఆ యాప్ లింక్ నా బయోలో పిన్ చేస్తున్నాను. వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని స్క్రీన్ రికార్డెడ్ చేసుకోవచ్చు. సో అంతకుముందు ఏం చేయాలంటే మనం ప్లే స్టోర్లోకి వెళ్ళాలి. ప్లే స్టోర్లోకి వెళ్ళి సెర్చ్ బాక్స్లో మనం రికార్డ్ అని సెర్చ్ చేయగా మనకి ఇలా వస్తుంది. సో ఇక్కడ మనకి ఇలా ఓపెన్ అవుతుంది ఈ యాప్. ఇలా ఉంటుంది ఇది. సో ఈ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుని ఇంకా ఓపెన్ అని వస్తుంది. నేను డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి నాకు ఓపెన్ చూపిస్తున్నది. సో మీరు ఓపెన్ మీద క్లిక్ చేస్తే ఇలా యాప్లోకి వెళ్తుంది. యాప్లోకి వెళ్ళినాక పర్మిషన్స్ అడుగుతుంది. ఆ పర్మిషన్స్ అన్నీ అలో ఇచ్చేయండి. పర్మిషన్స్ ఇచ్చేసినాక మీకు డైరెక్ట్ ఇలా ఓపెన్ అవుతుంది పేజీ. ఓపెన్ అయినాక మీకు ఇక్కడ రికార్డెడ్ అని వస్తుంది. సో చూపిస్తాను చూడండి, ఇక్కడ మనకి రికార్డెడ్ అని ఇలాంటిది చూపిస్తుంది, ఆఫ్లో ఉంటుంది. దాన్ని మీరు రికార్డ్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. సో అది రికార్డ్ చేస్తున్నప్పుడు మనకి చాలా ఉపయోగపడుతుంది. మీరు స్క్రీన్ రికార్డింగ్ చేసి దాన్ని ఎడిటింగ్ చేసుకోవచ్చు, లేదా మీకు వాయిస్ బాగా వచ్చిందంటే ఆ వాయిస్ని కంటిన్యూ చేయొచ్చు. ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్తే మనకి చూడండి, ఆడియో సెట్టింగ్స్, మైక్రోఫోన్ అది ఆన్లోనే ఉంటుంది, ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ వీడియో ఎడిటింగ్, ఈ వీడియో ఎడిటింగ్ 720 ఉంటుంది. అంతే, అందులో అన్నా ఉండొచ్చు, లేదా మీకు కావాలంటే ఇంకా పెంచుకోవచ్చు. సో ఇది ఇలాగే ఉంటుంది. ఈ యాప్ మీకు నచ్చితే కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.